భారత్లోని ఎయిర్పోర్టులన్నింటిలోనూ హై అలర్ట్ విధించారు. ఎయిర్ ఇండియా విమానం హైజాక్ కు గురవబోతుంది అనే వార్తలతో అధికారులు అప్రమత్తమయ్యారు. సిఐఎస్ఎఫ్ దళాలు దేశంలోని విమానాశ్రయాలన్నింటిలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. ప్రయాణికులను, లగేజ్ ను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే విమానాశ్రయాల్లోకి అనుమతిస్తున్నారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచారు. వియత్నాంలోని హోచిమిన్స్ నగరానికి చెందిన యువకునికి వింత ఆలోచన వచ్చింది. అతనికి మద్యం తాగడానికి ఇతర నిర్ధారణ కోసం ఏకంగా చేతికి ఐడి కార్డును టాటూ వేయించుకున్నాడు. ఎప్పుడూ ఐడి కార్డు మరిచిపోయే అలవాటున్న అతను పోలీసులు చెక్ చేసినా బార్ షాప్ లో వయస్సు ధృవీకరణ కోసం ఇబ్బందులు పడ్డాడు. దీంతో విసిగిపోయిన అతను చేతిపై ఐడి కార్డును టాటూ వేయించుకున్నాడు. ఎరిక్ తుఫాన్ యూకేను వణికిస్తోంది. ఈదురుగాలుల కారణంగా విమానాల ల్యాండింగ్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. హైదరాబాద్ నుంచి లండన్ హిత్రోకు వెళ్లిన విమానం ల్యాండింగ్ సమయంలో ఈదురుగాలులకు అటు ఇటుగా ఊగిపోయింది. రన్వేను తాకిన సెకండ్ల వ్యవధిలోనే బంతిలా పైకెగిరిపోయింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. అమరవీరుల త్యాగాలు, పోరాటాలు చీరపై కనిపించేలా డిజైన్ చేశారు సూరత్ వస్త్ర వ్యాపారులు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో మెరుపు దాడులు ఎలా చేశారన్న విషయాలకు చీరపై చిత్రరూపమిచ్చారు. అందుకే ఈ చీరకు మెరుపు దాడుల చీర అని పేరు పెట్టారు. ఈ చీరల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు సూరత్ వస్త్ర వ్యాపారులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రాన్ని అగ్ని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. బందీపూర్ అభయారణ్యంలో చెలరేగిన కార్చిచ్చు నలుదిశలా వ్యాపిస్తూ భయాందోళనలకు గురిచేస్తోంది. అడవిలో సుమారు 200 ఎకరాలకు మంటలు వ్యాపించాయి. అక్కడి వాతావరణం భయానకంగా మారింది. ఉత్తరప్రదేశ్లో ఘోరం చోటు చేసుకుంది. భదోహి జిల్లాలోని చౌరీ ప్రాంతంలో ఓ 2 అంతస్తుల భవనంలో పేలుడు సంభవించి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో భవనంలోని 10 మంది దుర్మరణం పాలయ్యారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య ప్రపంచ కప్ లో భారత షూటర్ అపూర్వి చండేలా సత్తా చాటింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో పోటీ పడిన అపూర్వి ఫైనల్లో విజేతగా నిలిచి భారత్ కి స్వర్ణం అందించింది. ఇద్దరు చైనా షూటర్లతో ఆఖరి వరకు హోరాహోరీగా తలపడిన అపూర్వి 252.9 పాయింట్లతో సరికొత్త ప్రపంచ రికార్డును కూడా అందుకుంది.